దేవుని వాక్యంలో నుండి నిజంగా మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్న ఈ వాక్య భాగములో నిర్గమకాండము 2వ అధ్యాయములో మనం ఇక్కడ మోషే గారిని గురించి మనం వింటూ ఉన్నాం. మానవ చరిత్రలో సువిశేషమైన స్థానం ఎవరికి ఉంది అంటే మోషే గారికి ఉన్నది. చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. మోషే గారు దాసుని ఇంటిలో పుట్టారు. పేద కుటుంబంలో దాసుని ఇంటిలో పుట్టారు. రాజభవనములో రాజు కుమార్తె దగ్గర పెరిగాడు. మామగారి ఇంటి వద్ద మందను కాస్తూ జీవించాడు. అంతిమంగా దేవుని సేవ చేశాడు. ప్రియులారా, ఈ 4 ఘట్టాలు మోషే గారి జీవితంలో ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. నిజంగా 120 సంవత్సరాలు బ్రతికి చివరిలో ఆయనను గురించి వ్రాయబడిన మాటలు, దృష్టిమాంద్యము కలుగలేదు, సత్తువ తగ్గలేదు. ఎంత గొప్ప వ్యక్తి మోషే గారు. మోషే గారి గురించి మరొక గొప్ప మాట, బైబిల్లో దైవజనుడు అని పిలువబడిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మోషే గారు. దైవజనుడైన మోషే అని ప్రియులారా మొట్టమొదటిసారి పిలువబడిన వ్యక్తి మోషే గారు. ఈరోజు మనం మోషే గారి జీవితంలో నుండి మోషే గారి భర్త గురించి, ఆయన పుట్టిక గురించి, ఆయన ట్రైనింగ్, ఆయన తర్ఫీదు గురించి, దాని నుండి మనం కూడా ఆత్మీయ బలం పొందుకుంటూ ముందుకు వెళ్దాం. మోషే గారి పుట్టుక, నిజంగా మోషే గారు ఎప్పుడు పుట్టారు, ఎవరికి పుట్టారు, ఎందుకు పుట్టారు, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. మన జీవితాలకు కూడా బహుదీవెనకరం. ఎప్పుడు పుట్టారు, ఎవరికి పుట్టారు, ఎందుకు పుట్టారు, ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మోషే గారు ఎప్పుడు పుట్టారు మనం ఆలోచన చేస్తే అపొస్తలుల కార్యముల గ్రంథములో 7వ అధ్యాయములో 17వ వచనం చదివినప్పుడు, అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తొదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతుకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. ఎప్పుడు పుట్టాడో ఇక్కడ ఆన్సర్ వ్రాయబడింది. ఆ కాలమందు మోషే పుట్టెను. ఎప్పుడు పుట్టాడంట? ఆ కాలములో. ఏ కాలములో? వాగ్దానము నెరవేర్చబడే కాలములో మోషే పుట్టాడు. ప్రియులరా, వాగ్దాన కాలము సమీపించినప్పుడు ఏమైపోయిందంట? అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో విస్తారంగా వృద్ధి పొందుతూ ఉన్నారు. ఐగుప్తు రాజేమో వీరి ఎడల కపటముగా ప్రారంభించి మరణ శాసనము వ్రాసి ఇశ్రాయేలీ బిడ్డలు బ్రతకకూడదు అని చట్టము చేసిన సమయంలో మోషే పుట్టెను. ప్రియులరా, అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన మాట నిజమే. ఒక సమయంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు చెప్పారు, నీ తరము వారు, నేను నీ వంశాన్ని వృద్ధి పొందించబోతున్నా. నీ తరం వారు 400 ఏండ్లు దాసులుగా కొనిపోబడతారు. 4 తరాల పాటు వారు వీరిని బహు బాధ పెడతారు. 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను మరలా వారిని విడిపిస్తాను అని దేవుడు అబ్రహాముతో
వాగ్దానం చేశాడు. ఏ టైంలో? అబ్రహాము కృంగిపోయిన టైంలో. అరే నాకు బిడ్డలే లేరే, నా ఇంటి ఎలియాజరే నాకు వారసుడైపోతాడే, నా ఆస్తికి కర్త అయిపోతాడే. తన ఇంటిలో, తన గుడారములో, తన హృదయములో అబ్రహాము మాట్లాడుకుంటున్న మాటలు ఎవరికి వినబడ్డాయి? దేవునికి వినబడినాయి. ప్రియులరా, ఈ మాట జాగ్రత్తగా వినండి. తన గుడారములో, తన హృదయములో అబ్రహాము అనుకుంటున్న మాట పరలోకమందున్న దేవునికి వినబడింది. అబ్రహాం మాట్లాడుకుంటేనే వినబడుతుందా? మనం కూడా మాట్లాడుకున్నా వినబడుతుందా? మనం మాట్లాడుకున్నా కూడా దేవుడికి వినబడుతుంది. మన ఇంటిలో మాట్లాడుకున్నా దేవుడికి వినబడుతుంది. మన హృదయంలో తలంచుకున్నా దేవునికి వినబడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మాట్లాడుకుంటూ ఉండాలి. ప్రియులరా, దేవుడు మన మాటలు వింటూ ఉంటారు. మంచి మాటలు మాట్లాడుకుందాం, వాక్యానుసారమైన మాటలు మాట్లాడుకుందాం, ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకుందాం. ఎప్పుడు ఇంటిలో అది లేదే, ఇది లేదే, అబ్రహాము నాకు ఆ కొడుకులు లేడు, ఈ కొడుకు లేరు, నా ఆస్తికి అంతటికి ఆయనే వారసుడు అవుతాడు, ఆస్తికి కర్త ఎవరా అన్న దిగులు పట్టుకుంది ముందు. ప్రియులరా, మనం కూడా అది లేదు ఇది లేదు ఎప్పుడు మన గృహాల్లో ఇలాంటి వాటిని మాట్లాడుకోకూడదు. ఎప్పుడో భార్యాభర్తలు ఇది అవసరం అది అవసరం అని చర్చించుకోవచ్చు, కానీ ఎల్లప్పుడూ వాటి గురించి మనం మాట్లాడుకునే వారంగా ఉండకూడదు. మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగాను కృపాసహితంగా ఉండాలి గృహాలలో. అంతేకాని ఎప్పుడు కొరతలు కొదువలు గురించి మాట్లాడుకోకూడదు. అవి దేవుడి దగ్గరకు వెళుతూ ఉంటాయి. అవి విలువైన మాటలు వెళ్ళాలి దేవుడి దగ్గరకు. దేవుడు వింటూ ఉంటాడు. ఒకసారి దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ మాట ఒక్కసారి చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు యెహోవాను నమ్మెను, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మనిషిగా పుట్టిన ఎవరైనా చేయగలిగిన ఒక గొప్ప పని ఏంటంటే దేవుని నమ్మటం. అది గొప్ప విషయం. ఈ సృష్టిలో దేవుణ్ణి నమ్మటం, దేవుణ్ణి విశ్వసించటం చాలా ప్రాముఖ్యం. అబ్రహమా, నీ సంతతి వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలవుతారు. ఓకే, ఆ తర్వాత నేను వారిని విడిపిస్తాను. దేవుడు చేసిన వాగ్దానము నెరవేరే కాలములో, ఇశ్రాయేలీయులకు మరణ శాసనం వ్రాయబడిన దినములలో మోషే పుట్టారు. ఆ కాలములో మోషే పుట్టాను. ఓకే, ఆ కాలంలో మోషే పుట్టారు. ఈ కాలంలో ఎవరు పుట్టారు చెప్పండి? మనం పుట్టాం. యేసుప్రభు ఆడు పుట్టాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెబితే సరిపోయిద్దా? ఈ కాలంలో మనం పుట్టాం. ప్రియులరా, ఖచ్చితంగా ఆ కాలంలో మోషేను పుట్టించిన దేవుడు ఈ కాలంలో మనలను కూడా పుట్టించాడు. ఆ దేవుడే మనలను కూడా పుట్టించాడు. గుర్తుపెట్టుకోండి, మనలను కూడా ఎప్పుడు పుట్టించాడో తెలుసా? ఆయన మనకు చేసిన వాగ్దానం, అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేరే కాలంలో మోషేను పుట్టించాడు. దేవాది దేవుడు మనకు చేసిన వాగ్దానం నెరవేరే కాలములో, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా నేను మీ దగ్గరకు వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని నా దగ్గర ఉండునట్లుగా తిరిగి తీసుకుని వెళతాను అని ఆయన చేసిన వాగ్దానం నెరవేరే కాలములో దేవుడు మనలను పుట్టించాడు. ప్రియులరా, ఇప్పుడు మనందరం ఎక్కడున్నామో తెలుసా? దేవుడు చేసిన వాగ్దానం నెరవేరే కాలములో ఉన్నాం. నెరవేరుతూ ఉన్నాయి, ప్రవచనములు నెరవేరుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు దేశం 1948 మే 14వ తారీఖు అంజూరపు చెట్టు తిరిగి చిగురించింది. దేశం ఏర్పడింది. యెరూషలేము ఇశ్రాయేలుకు క్యాపిటల్గా మారాలి. గత తరంలో ట్రంప్ గారు వచ్చినప్పుడు, అప్పుడు పోయినసారి ప్రెసిడెంట్గా గెలిచిన సమయంలో 5-6 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడు అంటే, 7 ఏళ్ళు సుమారుగా, అప్పుడు ఆయన అంతకుముందు టెల్ అవీవ్ అనేది ఇశ్రాయేలీలకు రాజధాని పట్టణంగా ఉండేది. అప్పుడు ఆయన యెరూషలేమును రాజధానిగా ఎంపిక చేశాడు. ప్రవచనములన్నీ కూడా నెరవేరుతూ వస్తున్నాయి. ఆ దేవుడు కూడా ఏం చెప్పాడంటే, ఇంకా కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఇదిగో మనిషి మీదకి మనిషి లేస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోతున్నాయి.
ఒకరినొకరు కాల్చుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ప్రియులరా, ఇవన్నీ ఏ దినాలు అంటే దేవుడి రాకడ దినములు. ఆయన ఖచ్చితముగా తిరిగి రాబోతూ ఉన్న దినములు, వాగ్దానం నెరవేర్చబడే దినములు. కాబట్టి ఈ దినాలలో మనం భక్తిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన వాగ్దాన కాలములో బ్రతుకుచున్న మనం, ఆయన రాబోతున్న కాలములో బ్రతుకుచున్న మనం, కొనిపోబడే దినములు సమీపిస్తున్న దినములలో బ్రతుకుచున్న మనం, మేఘారుడై మధ్యాకాశములోనికి దేవుడు దిగి రాబోతున్న దినములలో బ్రతుకుతున్న మనం ప్రతి క్షణము సద్వినియోగం చేసుకుంటూ, హృదయమును భద్రముగా కాపాడుకుంటూ, ప్రియులరా, యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని సన్నిధిలో సాగిలపడుతూ, దీనులముగా తగ్గించుకుంటూ, విరిగి నలిగిన హృదయముతో, భయముతో, వణుకుతో ఆయన మనకిచ్చిన రక్షణను కొనసాగించుకుంటూ మనం ఈ ప్రభువుని ఎదుర్కోవటానికి, ఈ ఆయన ఇచ్చిన ఈ పుట్టుకను, ప్రియులరా, ఎప్పుడు పుట్టించాడు అంటే వాగ్దానము నెరవేర్చే కాలములో ఉన్న మనం భూ సంబంధమైన వాటి మీద ఇక నుంచి మనస్సును తీసివేసుకొని పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి, ప్రభువైన యేసు రమ్ము అని స్వాగతించే వారముగా మనందరము మార్చబడుదుముగాక. ప్రియులరా, చూడండి, ఎప్పుడు పుట్టాడు అంటే వాగ్దానం నెరవేరే కాలంలో పుట్టాడు. మోషే వాగ్దానం నెరవేరే కాలంలో పుట్టాడు అని, మోషే వాగ్దానం నెరవేరే కాలంలో పుట్టాడు అని మనం ఆనందపడటం కాదు, మనం వాగ్దానం నెరవేరే కాలంలో పుట్టాం. ఇప్పుడు ఆ వాగ్దానం స్వతంత్రించుకోవటానికి మనం విత్తే ప్రతి విత్తనము ప్రాముఖ్యమైనది. ప్రేమ అనే విత్తనం విత్తటం మొదలు పెడదాం, నీతి అనే పంట కోద్దాం, పరిశుద్ధత అనే ఫలాలు ఫలిద్దాం. మంచితనము అనేది మన జీవితములలో నుంచి బయటకు వెళ్ళినట్లుగా చూసుకుందాం. ఎప్పుడు పుట్టామో వాగ్దానం నెరవేర్చబడే కాలంలో పుట్టాం. ఈ వాగ్దానం నెరవేర్చబడటానికి, ప్రియులరా, దేవుడు మనలను మన జీవితాలలో నెరవేర్చబడటానికి మనలను పుట్టించాడు. మనం సద్వినియోగం చేసుకుందాం. రెండవదిగా, మోషే ఎవరికి పుట్టాడు? ఎవరికి పుట్టాడు? ఈ 2వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి, నిర్గమాకాండం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఏమండి, మోషే ఎవరికి పుట్టాడంట? లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుంటే, ప్రియులరా, మోషే పుట్టాడు. ప్రియులరా, ఎంత గొప్ప భాగ్యం! మోషే తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదు. వీరిద్దరూ వివాహం చేసుకున్నప్పుడు మోషే పుట్టినట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఒక్క మాట మీరు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ఏందమ్మా, మళ్ళీ చూడండి. మోషే ఎవరికి పుట్టాడు? ఎవరికి పుట్టాడు? ఇప్పుడు ఈ వచనంలో నుంచి మీరు నాకు చెప్పండి ఒక్క మాట. అతని తల్లిదండ్రులకు. ఎవరైనా తల్లిదండ్రులకే పుడతారులే. అసలు పాయింట్ చెప్పండి. అది విశ్వాసులకు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? ఆ మాట చెప్పండి. వారు విశ్వాసము కలిగిన వారంట. మోషే తల్లిదండ్రులు, ప్రియులరా, విశ్వాసము కలిగిన వారు. అందుకే విశ్వాసమును బట్టి ఏం చేశారంట? ఆ శిశువుని వారు భద్రపరిచారు. రాజాజ్ఞకు కూడా భయపడని విశ్వాసం వారి దగ్గర ఉన్నది. మోషే తల్లిదండ్రులు విశ్వాసము కలిగిన వారు. అమ్మా, మన గురించి కూడా దేవుడు ఒక పేజీలో ఇలా వ్రాయొద్దా? నీకు కేటాయించిన పేజీ ఒకటి ఉంది కదా దేవుడి దగ్గర. అనేక సార్లు చెప్తున్నాను కదా, ఆయన దగ్గర ఒక గ్రంథం ఉన్నది కదా. ఆ గ్రంథములో తల్లిదండ్రులారా మన గురించి ఇలా వ్రాయాలి కదా. మోషే తల్లిదండ్రులు విశ్వాసము కలిగిన వారు. మన గురించి రాయొద్దా? ఏం రాయాలి మన గురించి మన పేజీలో?
విశ్వాసము కలిగిన వారు అని రాయాలా? చీటికి మాటికి విశ్వాసం పోగొట్టుకునేవారు, అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, బలహీనమైన విశ్వాసులు, ఈ పదాలే మనకు మిగిల్చుకుంటున్నామా? లేదండి, లేదండి, లేదండి. మోషే తల్లిదండ్రులు విశ్వాసము కలిగినటువంటి వారు. మనం విశ్వాసం కలిగిన వారంగా బ్రతకాలి, అదే సంపాదించుకోవాలి. ఇప్పుడు మీరు ఈ నిర్గమకాండం 2వ అధ్యాయంలో 1వ వచనం ఇప్పుడు ఏమని చదువుతారంటే, లేవి వంశస్థుడు అనే మాట తీసేసి విశ్వాసి అనేది పెట్టి చదవండి. విశ్వాసి వెళ్ళి విశ్వాసి కుమార్తెను, సరిగ్గా చదవాలండి. విశ్వాసి వెళ్ళి విశ్వాసి కుమార్తెను వివాహం చేసి, అది విశ్వాసి వెళ్ళి విశ్వాసినే పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. నేను అవిశ్వాసిని, నేను విశ్వాసిని పెళ్లి చేసుకుంటాను అనబాకు. ఆ జీవితం ఎందుకు పాడు చేస్తావు? వాళ్ళ విశ్వాసాన్ని కూడా మనం ఎందుకు కిందకి లాగటం? ముందు మనం విశ్వాసులంగా మారి మనకు విశ్వాసుల్ని పెళ్లి చేసుకుందాం. మనం విశ్వాసులంగా మారకుండా నాకు విశ్వాసం కావాలి అని కోరుకోబాకండి ఎవరు. ప్రియులరా, మనం ముందు విశ్వాసులంగా మారాలి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అందరికి ఆశ ఉంటుంది, నాకు వచ్చే మా ఆయన, మా ఆవిడ మంచి భక్తి కలిగింది అయి ఉండాలి, మాత్రం బాగా ఇంకెందుకు లేదు నేనేం చెప్పేదిలే. లేదు, అది న్యాయం కాదు ప్రియులారా, అది న్యాయమే కాదు. విశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. నిజంగా ఇది ఎంత భాగ్యం ప్రియులారా. మన క్రైస్తవ కుటుంబాలలో ప్రియమైన తల్లిదండ్రులారా, మీ బిడ్డల వివాహం ఆలోచన చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళ కాదా, అది లెక్క చూడండి. డబ్బుని బట్టి, డబ్బు లేదని చెడగొట్టుకోబాకండి, డబ్బుతో చెడగొట్టుకోవద్దు. అందంతో, లోకపరమైన గొప్ప గొప్ప అందాలతో, గొప్ప గొప్ప ఉద్యోగాలతో, గొప్ప గొప్ప చదువులతో ముడిపెట్టి వాళ్ళ జీవితాలను నరకప్రాయం చేయొద్దు. కుటుంబ జీవితాన్ని బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతికేటట్లు చేయొద్దు ప్రియులారా. ఫస్ట్ ప్రయారిటీ, టాప్ మోస్ట్ ప్రయారిటీ, ద హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ఆత్మీయతకి ఇవ్వండి ప్రియులారా. రక్షణ పొందలేదా కొట్టేయండి. మీ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు మొట్టమొదట ఆ వ్యక్తి రక్షణ పొందారా లేదా, పొందలేదు అంటే క్యాన్సిల్. ఇక వాళ్ళు చెప్పనియండి, వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉంది, గొప్ప ఉద్యోగం ఉంది, భవిష్యత్తులో మారుతాడు, మిమ్మాయమ్మటి పెళ్లి ప్రార్థనకు వస్తాడు, మందిరానికి వస్తాడు. అస్సలు ఇవి వినబాకండి, నమ్మబాకండి. అవన్నీ పచ్చి మోసాలు. ముందు మారు మనసు పొందండి. నేను ఆగుతా అని చెప్పండి, 6 నెలలు ఆగుతా, ముందు మీరు మారు మనసు పొందమని చెప్పండి మీ అబ్బాయికి. ఆ తర్వాత రండి, రెడీయా అని చెప్పి అడగండి. వాడు మారు మనసు, మీ అమ్మాయికి మీ అబ్బాయికి ముందు మారు మనసు పొందమని చెప్పండి. నేను టైం ఇస్తా, ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తా అని చెప్పాలి. కానీ తర్వాత వస్తాడులే అనగానే ఈ సంబంధం మళ్ళీ ఇంకొకళ్ళు దన్నుకుపోతారు అని వీళ్ళని తీసుకుపోయి నుప్పుల్లో పడైబాకండి. వద్దు, కొట్టవతలు మారేయండి. వీళ్ళు మారు మనసు లేదనగానే తీసేయి, ఈ సంబంధం అవతల పక్కన పెట్టేయి. లేవి కుమారుడు అంటే విశ్వాసి, లేవి కుమార్తెను అనగా విశ్వాసిని పెండ్లి చేసుకొనెను. ఇది బైబిలికల్, ఇది వాక్యానుసారం. ప్రియులరా, ఇంతకుముందు జరిగిపోయింది నేను అడగటంలా, ఇక మీదట జరగాల్సింది. మనకి వెలుగిచ్చాడు కదా దేవుడు, మనకింత చక్కని వాక్యం క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఇక మన సంఘాలు ఇక మీదట మార్పు చెందిన సంఘాలుగా మారిపోవాలి. సరే, ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. మోషే తల్లిదండ్రులు బానిసలుగా ఉన్నారు, పేదవారుగా ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులకు మోషే పుట్టాడు. ఏమండి, పరాయి దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు, నిరుపేదలు. అలాంటి కుటుంబంలో పుట్టాడు. అసలు మోషే కుటుంబం ఎలా ఉండేదో తెలుసా? ఏనాటి భత్యం ఆనాడే అన్నట్లు, పని చేసుకుంటే తింటామయ్యా, లేకపోతే బ్రతకటం కష్టమయ్యా అనేటట్లుగా ఉండేది ప్రియులారా. మోషే పుట్టిన ఇంటిలో ధనధాన్యాదులు లేవు, వెండి బంగారాలు లేవు, ఏమీ లేవు ప్రియులారా. కానీ ఒకటి నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ ఇంటిలో దేవుడున్నారు. ఎవరున్నారు చెప్పండి? దేవుడున్నారు. ఆ ఇంటిలో దేవుడున్నారు. ఈ ఉదయకాలం ఒక్క మాట, మోషే ఇంటిలో వెండి బంగారాలు లేవు, ధనధాన్యాదులు లేవు, ఆ ఇంటిలో ఉద్యోగస్తులు లేరు, బానిసలే ఉంది. ఆ ఇంటి చరిత్ర చెప్పుకోవటానికి లోకపరంగా మన దృష్టిలో గొప్పదనుకునేది ఒక్క క్వాలిటీ కూడా లేదు. కానీ ఖచ్చితంగా ఆ ఇంటిలో దేవుడు ఉన్నారు.
మరి ఈ ఉదయకాలం మన ఇల్లు గురించి ఈ మాట చెప్పగలమా? మన ఇంటిలో దేవుడున్నారా? ప్రియులరా, మన ఇంటిలో క్రీస్తు ప్రభు ఉన్నారా? భాగ్యకరమైన ఇల్లు మోషే ఇల్లు, దైవ నివాసము కలిగిన ఇల్లు మోషే ఇల్లు. ప్రియులరా, ధనం లేదు కానీ ప్రార్థన ఉన్నది. ప్రియులరా, బంగారం లేదు కానీ బంగారం కంటే మిన్న అయిన విశ్వాసం ఉన్నది. వెండి లేదు కానీ వెండి కంటే విలువైన భయభక్తులు కలిగిన జీవితం ఉన్నది. ఈ దినాలలో ప్రియులరా, తల్లిదండ్రులైన వాళ్ళు పేదవాళ్ళు అయితే బిడ్డలు ఏమడుగుతున్నారో తెలుసా? నాకు అది కావాలి ఇది కావాలంటున్నారు. ఇవ్వలేకపోతే బిడ్డలు మాట్లాడుతున్న మాటలు, ఎందుకన్నా అది ఇవ్వలేని వ్యక్తివి, ఎందుకన్నా నన్ను? ఏమి తరం, నవీన తరాన్ని కంటూ ఉన్నాం మనం. బిడ్డలు ఆ మాత్రం చెయ్యలేని వ్యక్తివి నన్ను ఎందుకు కన్నావు అని అడుగుతున్నారు. కానీ మోషే ఏమంటున్నాడో తెలుసా? ప్రియులరా, మోషే అంటున్న మాట, నా తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, మా తల్లిదండ్రులు విశ్వాసం కలిగిన వారు, మా తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ప్రియులరా, నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి, నీ ఇంటిలో భయభక్తులు కలిగిన జీవితం, నీ ఇంటిలో విశ్వాసం, నీ ఇంటిలో సత్యం, నీ ఇంటిలో నీతి, ఇవి ఉండాలి. ప్రియులారా, మోషే ఏది విలువైనదని చెప్తున్నాడు? నా తల్లిదండ్రులు ఆత్మీయులండి, వారు గొప్పవారండి, వారు ప్రార్థనా పరులండి. నీ బిడ్డలు ఈ ఉదయకాలం తల్లిదండ్రులారా నీ గురించి సాక్ష్యం చెప్పాలి అని కోరుకోండి. మనం ప్రార్థనలో ఎదుగుదాం, విశ్వాసంలో ఎదుగుదాం, భక్తి జీవితంలో ఎదుగుదాం. ఒక శోధన వస్తే మీ కుమారుడు ఏమనుకోవాలో తెలుసా? నా కోసం నా తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది, నా కోసం నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఖచ్చితముగా దేవుడు నా కన్నీటిని తుడుస్తారు. ఈ శోధనలో నుండి దేవుడు నన్ను ఖచ్చితంగా లేవనెత్తుతారు. ఎందుకంటే నా తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, భక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు అని వారు కృంగిన సమయాలలో వారిని లేవనెత్తే భక్తి మనం చేయగలగాలి. ప్రియులారా, మనం చేయగలగాలి. అదే ఒక యవనస్తుడు మిలిటరీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయన పని ఏంటంటే యుద్ధ రంగములో బుల్లెట్ తగిలినటువంటి వారిని వెంటనే తీసుకొని రావాలి, మోసుకొని రావాలి. అక్కడ వైద్యుల బృందం వెంటనే అతన్ని బ్రతికించడానికి వైద్యం చేస్తూ ఉంటుంది. ఒక సమయంలో యుద్ధం ప్రారంభమై జరుగుతూ ఉన్నప్పుడు తమ దేశానికి చెందిన సైనికుడికి బుల్లెట్ తగిలి కింద పడ్డాడు. వెంటనే దానిని గమనిస్తున్న ఆఫీసర్ చెప్తున్నాడు, వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆ పడిపోయిన వ్యక్తి అదిగో అక్కడ పడిపోయాడు ఆ స్పాట్లో, నువ్వు వెళ్ళి తీసుకురా. వెంటనే ఇతడు అంటున్నాడు, సార్ ఇంకా ఒక్క 5 నిమిషాలు ఆగి వెళ్తాను సార్, 5 నిమిషాలు ఆగి వెళ్తాను. ఆ ఆఫీసర్, ఏమయ్యా వెళ్ళవయ్యా, అదిగో రెండో వ్యక్తి పడ్డాడు. సార్ ఇంకా 2 నిమిషాలు ఆగి వెళ్తాను సార్. మరలా 3వ వ్యక్తి పడ్డాడు. యుద్ధం మోపు పెరిగిపోతా ఉంది. 3వ వాడు పడగా, ఇక వెళ్ళవయ్యా. సార్ 1 మినిట్ ఆగండి సార్, 1 మినిట్ ఆగండి సార్. ఆ ఒక్క నిమిషం ఆగింది. అప్పటికి యుద్ధం తీవ్రత పెరిగిపోయింది, అంతకు ముందున్నంత స్లోగా లేదు. ఇంకా బాంబింగ్ ఎక్కువైపోయింది, గన్నులతో కాలవటం ఎక్కువైపోయింది. అప్పుడు ఈ కుర్రవాడిక పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఆఫీసర్ అంటున్నాడు, ఓరి బాబు, ఇప్పుడు యుద్ధం పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తావేంటి? ఆ బుల్లెట్ నీకు తగిలితే వాళ్ళని మోసుకొచ్చేవాడు ఉన్నాడు. ఏం లెక్క చేయలేదు, పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఒక వ్యక్తి, 2, 3 పడిపోయిన వారిని పడిపోయినట్లు మోసుకొచ్చాడు. అప్పుడు ఆఫీసర్ అడుగుతున్నాడు అందరినీ తీసుకొచ్చాక, ఇందాక నేను అంత ప్రెషర్ చేసినా కూడా నువ్వు వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్ళావు? సార్ మీరు అన్నప్పుడు నేను టైం చూసుకున్నాను సార్, అప్పుడు 5 నిమిషాలకు 12 అయింది సార్. ఖచ్చితంగా ఇంటి దగ్గర 12 గంటలకి మా అమ్మ మోకాళ్ళు వంచి ప్రార్థన చేయటం మొదలు పెడతా సార్, నా కోసం నాకు తెలుసు సార్, మా తల్లి 12 గంటలకి నా కోసం మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడుతుంది. అప్పుడు నేను వెళితే నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. అది నా ధైర్యం సార్. మా తల్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ భరోసా ఇవ్వగలుగుతున్నామా ప్రియమైన తల్లిదండ్రులారా? మనలో ఈ మార్పు రావాలి. మోషే చెప్తున్నాడు, నా తల్లిదండ్రులు విలువైన వారు, అది విశ్వాసం కలిగిన వారు, దైవ భయం కలిగిన వారు, దైవ భక్తి కలిగిన వారు, దేవుని అడుగుచాడల్లో నడిచేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుడంటే ఇష్టం కలిగిన వారు, అది విశ్వాసంలో భాగ్యవంతులు. ప్రియులరా, నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే మోషే తల్లిదండ్రుల దినాలలో వాళ్ళకి బైబిల్ ఉందా?
బైబిల్ లేదు. ఆ దినాల్లో వాళ్ళకి ఇలాగా దేవుని వాక్యం బోధించే వాళ్ళు ఉన్నారా? దేవుని వాక్యం బోధించే వాళ్ళు లేరు. అయినా కూడా వారు ఆ విశ్వాసాన్ని, ఆ భక్తిని ఎలా కాపాడుకున్నారండి. ఈ దినాల్లో దేవుడు మనకి ఈ విధంగా బుధవారం, శనివారం, ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు, యూత్ స్పెషల్ ప్రేయర్స్, పెద్దవారికి స్పెషల్ ప్రేయర్స్, కోటాలు ఎన్ని ఇస్తున్నారు ప్రియులారా. ఎంత వాక్యం సమృద్ధిగా అందుతుంటే మనం కూడా మా ఇంటిలో ప్రార్థన ఉంది అని సగర్వంగా మన బిడ్డలు చెప్పగలరా? మా ఇంటిలో దేవుని ఆత్మ కదలాడుతూ ఉంటుంది. మా ఇంటిలో పాపము దాయబడలేదు. మా ఇంటిలో కోపములు, కక్షలు, అసూయలకు తావులేదు. మా ఇంటిలో నేరారోపణమైన మనస్సు ఉండదు. మా ఇంటిలో ఒకరి మీద ఒకరు సణుక్కునే విధానం ఉండదు. మా ఇల్లంతా ప్రేమ, ఆత్మీయత, అభిమానం కలిగిన ఇల్లు మా ఇల్లు అని మన బిడ్డలు కూడా మోషే చెప్పినట్లుగా సాక్ష్యము చెప్పగలుగునుగాక. ప్రియులారా, దేవుడు మోషే తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు చెప్పండి? పేర్లు చెప్పండి ఒకసారి. అహరోను, మిరియాము, మోషే. మళ్ళీ చెప్పండి. ఎంతమంది బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు? 3 బిడ్డల్ని ఇచ్చాడు. దేవుడు 3 బిడ్డల్ని ఇస్తే మిరియాము మోషే తల్లిదండ్రులు యోకెబెదు, అమ్రాము, వీళ్ళిద్దరూ ఆ 3 బిడ్డల్ని మళ్ళీ ఎవరికి ఇచ్చారు? చెప్పబాకండి అమ్మా, మనం చెయ్యింది ఎందుకు చెప్పుకోవటం? దేవుడు 3 బిడ్డల్ని ఇస్తే 3 బిడ్డల్ని మళ్ళీ ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చారు. అహరోను ప్రధాన యాజకుడు, మిరియాము ప్రవక్తని, మోషే దేవుని జనాంగాన్ని నడిపించే నాయకుడు మరియు దైవజనుడు మరియు ప్రవక్త, దేవుని ప్రవక్త. అయ్యా మా బిడ్డలు లేవనెత్తయ్యా, అయ్యా ఉద్యోగం. ఓకే ఉద్యోగం చేసే స్థలంలో అయినా నీకోసం బ్రతకాలయ్యా. అయ్యా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎగరగొట్టకూడదయ్యా. నా బిడ్డ ఎక్కడున్నా ఆదివారం ఆరాధనలు ఎగరగొట్టకూడదయ్యా. దేవుని కోసం బ్రతకాలి. ఒకవేళ మీ చిత్తమైతే ఆ ఉద్యోగాన్ని వదిలేసి నిన్ను వెంబడించాలయ్యా. చేస్తున్నావా ప్రార్థన? అమ్మో చేస్తే సేవకు పిలుస్తాడేమో. ఉద్యోగం వదులుకుని వచ్చి ఈ కష్టాలు మనకెందుకు కదా ప్రియులరా. 3 బిడ్డలైతే 3 బిడ్డల్ని దేవుని సేవకి ఇచ్చేశాడు. 3 బిడ్డల్ని దేవునికి అప్పగించేశారు. ఎంత భాగ్యవంతమైన ఇల్లు ప్రియులారా. ఎలాంటి ఆత్మీయత నింపబడిన ఇల్లు ప్రియులారా. మోషే నిజంగా మోషే ఒక ప్రవక్తలాగా ఎదిగాడు కదా. ఏమంటాడు మోషే? నా వంటి ప్రవక్తను దేవుడు మీ మధ్యలోనికి రాబోయే దినాలలో పంపబోతున్నాడు. ఆయన మాట మీరు వింటే మీకు మేలు, లేకపోతే లయమైపోతారు అని మోషే యేసు ప్రభు వారిని గురించి ఆయన బ్రతికున్న దినాలలో మోషే ప్రకటన చేశాడు. ప్రకటన నిజంగా మోషేలో యేసుక్రీస్తు ప్రభు వారిలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి ప్రియులారా, కొన్ని పోలికలు ఉన్నాయి. మోషే పుట్టినప్పుడు మోషే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఇశ్రాయేలీలు ఎవరి క్రింద ఉన్నారు? రోమీయుల బానిసత్వంలో ఉన్నారు. రోమీయుల దగ్గర ప్రియులారా చూడండి, మోషే పేద కుటుంబంలో పుట్టాడు. యేసు ప్రభు వారు ఆయన కూడా ఎంత పేద కుటుంబంలో పుట్టాడండి. గొర్రె పిట్టేలని బలి ఇవ్వటానికి లేదు, గువ్వల్ని పావురు పిల్లల్ని తీసుకెళ్లారు ప్రియులారా. దేవుని మందిరంలో డెడికేట్ చేయటానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఉన్నవారైతే గొర్రె పిల్లని ఇస్తారు. వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి పాపం గువ్వలను పావురములను తీసుకొని వెళ్ళి అక్కడ బలి అర్పించారు. ఎంత పేద కుటుంబం ప్రియులారా. యేసు ప్రభు కూడా మోషేలాగానే ప్రియులారా అదే విధంగా పేద కుటుంబంలో పుట్టారు. అయితే మోషే తల్లిదండ్రులు విశ్వాసులు, యేసు ప్రభు తల్లిదండ్రులు విశ్వాసులు. వీళ్ళు ప్రార్థనాపరులు. మోషే తల్లిదండ్రులు, యేసు ప్రభు తల్లిదండ్రులు కూడా ప్రార్థనాపరులు. మోషే తల్లిదండ్రుల దగ్గర బంగారం లేదు, వెండి లేదు. యేసు ప్రభు తల్లిదండ్రుల దగ్గర కూడా ఏమీ లేదు. అందుకనే జ్ఞానుల్ని పంపించి ఆ కానుక రూపంలో బంగారం ఇప్పించి ఐగుప్తు దేశానికి పారిపోయినా అక్కడ బ్రతకాలన్నా అవసరం కాబట్టి అవి ఇప్పించాడు ప్రియులారా. ఏమండి, అందుకే మన ప్రభు వారిని గురించి ఏం రాయబడింది? 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూడండి. 2వ కొరింథీ 8:9. ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను.
చూసారా, ఆయన బీదవాడుగా పుట్టాడు, బీదవాడుగా ఎదిగాడు, బీదవాడుగా చనిపోయాడు. కానీ ఒక్క మాట చెప్పనా, ఆయన బీదవాడు మాత్రం కాదు కాదు ఆయన చాలా ధనవంతుడు. బైబిల్ చెప్తున్న మాట, ఆయన ధనవంతుడయ్యుండి మన కోసం దరిద్రుడయ్యాడు తప్ప ఆయన ధనవంతుడు. ప్రియులరా, మోషే తల్లిదండ్రులు చూడండి, ఇక్కడ 3 బిడ్డలను దేవుడికి ఇచ్చేశారు. మోషే తల్లిదండ్రుల వివాహాన్ని ఏమని చెప్పుకోవచ్చో తెలుసా? త్యాగపూరితమైన వివాహం. ఏ వివాహం? వారిలో త్యాగం ఉందండి. వారి కుటుంబం త్యాగపూరితమైన కుటుంబం, ఆశీర్వాదకరమైన వివాహం. వారి వివాహం దీవెనకరం, ఆశీర్వాదకరం. ఏమండి, మన వివాహం ఏంటి? మన వివాహం దీవెనకరమైనదేనా? మన వివాహం త్యాగపూరితమైనదేనా? మన వివాహం ఆశీర్వాదకరమైనదేనా? మీరు చూడండి, వీరి వివాహం, మోషే తల్లిదండ్రుల వివాహం 3 దేవునికి ఇచ్చేటట్లుగా చేసింది. ఇప్పుడు ఆ 3 బిడ్డలు వారి కుటుంబానికి వారు ఆశీర్వాదం, ఇశ్రాయేలీలకు ఆశీర్వాదం, అంతేకాదు ప్రపంచానికి ఆశీర్వాదం. ఎందుకంటే మోషే చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి మనం కూడా దేవునిలో విశ్వాసంలో బలపడగలుగుతున్నాం. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండను చీల్చి నీటిని తెప్పించాడు. ప్రియులరా, ఇవి చదువుతున్నప్పుడు మన ఎముకలలోనికి దేవుని యొక్క ఉజ్జీవ జ్వాలలు తిరిగి మనలోనికి రావటం లేదా? వాటిని తలుచుకుంటేనే 40 ఏండ్లు అరణ్యంలో నడిచిన ప్రియులరా, కాళ్ళు వాయల, చెప్పులు అరగల, వేసుకున్న బట్టలు మాసిపోల. ఏమి జీవితం ప్రియులారా! ఎంత అద్భుతాలు జరిగినాయండి, ఎంత ఆశీర్వాదకరంగా పుట్టారు. ఎవరికి పుట్టాడు? ఆశీర్వదింపబడిన కుటుంబానికి పుట్టాడు, త్యాగపూరితమైన కుటుంబంలో పుట్టాడు. మనం కూడా త్యాగపూరితముగా, సమర్పణ కలిగిన వారముగా, రాత్రి అన్నాం కదా, మనకి ఎంత సమర్పణ ఉంటే అంత దేవుని ప్రత్యక్షతలు దొరుకుతాయి. అట్టి కుటుంబాలుగా ఎవరికి పుట్టాడంటే, రేపు మన బిడ్డలు చెప్పాలి, నేను ఎవరికి పుట్టానో తెలుసా? ప్రార్థనా పరుడైన తండ్రికి పుట్టా, తల్లికి పుట్టా. దేవుడంటే భయముతో వణుకుతో జీవించే తల్లిదండ్రులకు పుట్టాను నేను. దేవుని వాక్యమే పునాదులుగా వేసుకున్న తల్లిదండ్రులకు పుట్టాను నేను అని మన బిడ్డలు చెప్పాలి. అలాగా మారదాం ప్రియులరా. అలాంటి భరోసా మన బిడ్డల జీవితాలలో కల్పిద్దామండి. మనం ఎదుగుదాం ప్రియులరా. ఎంతకాలం ఉన్నా గిడసబారిపోయి బ్రతకద్దండి. అందులో మూడవది, మోషే ఎందుకు పుట్టాడు? మూడవది, ఎప్పుడు పుట్టాడు? వాగ్దానం నెరవేరే కాలంలో పుట్టాడు. ఎవరికి పుట్టాడు? ప్రార్థనా పరులకు, భక్తి పరులకు, విశ్వాసం కలిగిన వారికి, దేవుని వాక్య పునాదుల మీద భక్తి జీవితాన్ని కట్టుకునే వారికి, దేవుని నీతిని వెంబడించే వారికి, అలాంటి శ్రేష్టమైన కుటుంబంలో మోషే పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఎప్పుడన్నా అడుక్కున్నావా? నువ్వు ప్రశ్న వేసుకున్నావా? నేను ఎందుకు పుట్టాను ప్రభువా, మీరు నన్ను ఎందుకు పుట్టించారు అని ప్రశ్న వేసుకున్న వాళ్ళు దేవుణ్ణి, లోకంలో వాటిని సాధించలేక నేను ఎందుకు పుట్టాను ప్రభువా అని ఆడవటం కాదు. దేవుడి దగ్గర, యేసయ్యా నన్నెందుకు పుట్టించావు? నా జీవితం పట్ల మీ గోలేంటి? ఒక ఉన్నత ఉద్దేశంతో మీరు నన్ను ఈ లోకంలోనికి పంపించారు. నన్ను ఎందుకు పుట్టించావు? నీ కోసం నేనేం చెయ్యాలని పుట్టించావు? ఏంది? నా కోసం నువ్వేం చేయటానికి పుట్టించావు కాదు, నీ కోసం నేనేం చేయటానికి నన్ను పుట్టించావు ప్రభువా అని ప్రశ్న వేసుకోవాలి. ప్రియులరా, ఒక ఉద్దేశం లేకుండా, ఒక ఉన్నత ఉద్దేశం లేకుండా ఆయన నిన్ను నన్ను ఈ భూమి మీదకి పంపించారు. ఏదో నువ్వు మాత్రమే చేయగలిగిన పని నేను చేయలేను. ఆ పని నేను చేయలేను, నువ్వే చేయగలవు. ఆ టాలెంట్ నీకే ఇచ్చాడు, నాకు లేదు ఆ టాలెంట్, అది నీకే ఇచ్చాడు. అందుకే నేను పుట్టించాడు. నీలోనే ఆ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ నాలో లేదు. ప్రియులరా, నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నది నీ దగ్గర లేదు. అఫ్కోర్స్ కొన్ని అందరి దగ్గర ఉంటాయి, కానీ కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలు మాత్రం ప్రతి వ్యక్తి పట్ల దేవుడు కలిగి ఉంటాడు. దేవుడు ఎడల మనం చేయాల్సిన పని ఏదో ఉన్నది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు త్వరగా చదవండి.
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. ఆ. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఏందంట ఇర్మియా గారిని ఎందుకు పుట్టించాడు? జనములకు ప్రవక్తగా ఉండటానికి నిన్ను నేను పుట్టించాను. నీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక ప్రవక్తగా బ్రతకాలి. అర్థమవుతుందా? ఇది ఎందుకంటే మన పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అని తెలియచేయటానికి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. గలతీ 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. పౌలు గారి పట్ల దేవుడి చిత్తం ఏంటంట? అన్యజనులలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రకటన చేయాలి. అందుకని దేవుడు పౌలు గారిని పుట్టించాడు. ప్రియులరా, మనలాగానే పౌలు గారు కూడా తప్పు చేశాడు. కొన్ని సంవత్సరాలు నేను ఎందుకు పుట్టాను అని ప్రశ్న వేసుకోలే. దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా జీవితంలో ఆయన కూడా మనలాగానే దెబ్బతిన్నాడు. కానీ ఆయనకి ఒక సమయం వచ్చినప్పుడు జ్ఞానోదయమైంది. దేవుని ఆత్మ ఆయన్ను దర్శించింది. దేవుని కృప ఆయనను తట్టింది. ఆయన దేవుడు పౌలును దర్శించారు. ఈరోజు నిన్ను దర్శిస్తున్నారు. ఈరోజు దమస్కు మార్గంలో సౌలును పౌలుగా మార్చి దర్శించిన దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేశాడు. నువ్వు ఆయన పరలోక ప్రణాళికలో ఉన్నావు. నీ పట్ల దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉన్నది. ఇంకొక మాట చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, చాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి. ప్రియులరా, ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో ఏమండి, మోషే పట్ల, ఇక్కడ దావీదు పట్ల దేవుని సంకల్పం ఏంటంట? తన తరము వారికి సేవ చేయటానికి. మోషే పట్ల దేవుని సంకల్పం ఏంటి? ఆయన జీవించిన దినాలలో ఆయన తరము వారికి సేవ చేయాలి. ఇర్మియా పట్ల దేవుని సంకల్పం ఏంటి? ఇర్మియా జీవించిన దినాలలో దేవుని సేవ చేయాలి. అలాగే తన తరము వారికి. అదేవిధంగా పౌలు గారి పట్ల దేవుని సంకల్పం ఏంటి? ఆయన ఉన్న తరములో ఆయన దేవుని సేవ చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పట్ల దేవుని సంకల్పం ఏంటి? ఈ తరము వారికి దేవుని సేవ చేయాలి. అర్థమైందా ప్రియులరా? మన తరం వారికి మనం ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి ప్రియులరా. వారికి కూడా ఏమండి, అందుకోసమే మన తరం వారికి మనం దేవుని సేవ చేయాలి అని ఆయన నిన్ను పుట్టించాడు. ఆయన నిన్ను దేవుని మందిరానికి నడిపించాడు. స్వార్థ వినిపించాడు. నీ పాపమును నీకు గ్రహింపయ్యేటట్లుగా చేశారు. ఆయన విలువైన రక్తధారల్లో నిన్ను కడిగారు, పవిత్రపరిచారు, పరిశుద్ధపరిచారు. ఆయన కుమారుడు, ఆయన కుమార్తె అనే హోదా నీకు ఇచ్చారు. ఈ రోజున ఆయన నీ వైపు చూసి జాలిగా అడుగుతున్నాడు, అమ్మా, అయ్యా, ఇప్పుడు నీ తరం వారికి నువ్వు సేవ చేస్తావా? నేను నీ కోసం నా రక్తాన్ని కాచి, నా విలువైన రక్తధారలో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధుడిగా మార్చింది ఎందుకో తెలుసా? ఈ తరం వారికి సేవ చేయటానికి. ప్రియులరా, అందుకని ఏం చేద్దాం చెప్పండి. నా వైపు చూడండి. ఎవరినన్నా దేవుని మందిరానికి రమ్మని ఆహ్వానిద్దామని వెళ్ళారు. మా ఇంటికి రాబాకో అన్నారు. ఇంకా చెప్పండి. ఇంకోసారి ఆ దేవుడి మందిరానికి రమ్మని పిలవద్దు అన్నారు. ఆ దేవుడేనా, ఇంకా మాకు దేవుళ్ళు లేరా అని నిన్ను దూషించారు. అలాంటి వారిని కూడా ఏం చేయాలి అంకుల్? ఏం చేయాలి? అలాంటి వారిని కూడా ఏం చేయాలి? చేతులు పట్టుకొని బ్రతిమిలాడి మనం సేవ చేయాలి. ప్రియులరా, నేను రాను పో, నిన్ను దూషించవచ్చు, నిన్ను తిరస్కరించవచ్చు, నిన్ను తృణీకరించవచ్చు, నిన్ను నీచంగా మాట్లాడచ్చు, నిన్ను తోలునాడచ్చు. అయితే దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు అంటే, ప్రియులరా, ఖచ్చితంగా ఈ తరం వారికి సేవ చేయటానికి. మోషేను ఎందుకు పుట్టించాడు అంటే ఆయన తరము వారికి సేవ చేయటానికి. ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజలను విడుదల పొందింప చేయటానికి.
ప్రియులరా, మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని అడుగుదాం, దానికోసం బ్రతుకుదాం, మన తరానికి సేవ చేద్దాం ప్రియులరా ఖచ్చితంగా. ఇప్పుడు మోషే తర్ఫీదు రెండవ అంశంలోనికి వెళుతున్నాం. మోషే ట్రైనింగ్లోనికి వెళుతున్నాం. రాజుగారు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఇశ్రాయేలీల కుటుంబాలలో మగపిల్లవాడు పుడితే బ్రతకకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. సరే, మోషే పుట్టినప్పుడు 3 మాసాలు భద్రపరిచారు. కానీ ఇక సైనికుల పహరాలో భద్రపరచలేక ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ నైలు నదిలో వదిలిపెట్టేశారు. చూడండి, ఆ టైంలోనే ఏ రాజు ఆజ్ఞ విధించాడో ఆ రాజు కుమార్తె అక్కడికి వచ్చింది. ప్రియులరా, కరెక్ట్గా ఆమె కళ్ళలోనే ఆ శిశువు పడేటట్లుగా దేవుడు చేశాడు. ఆమె గుర్తుపట్టింది. ఏమని? ఇతడు హెబ్రీయుల కుమారుడు అని గుర్తుపట్టింది. మనం చదువుకున్నాం అవి 2వ అధ్యాయంలో. ప్రియులరా, ఆమె హెబ్రీయుల కుమారుడు అని గుర్తుపట్టగానే ఏం చేయాలి? చెప్పండి, మీరు చెప్పండి. తన తండ్రి ఆజ్ఞేంటి? రాజు ఆజ్ఞేంటి? హెబ్రీయుల కుమారుడైతే పుట్టిన వాడిని వెంటనే చంపేయాలి. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేయమని చెప్పాలి? తన పనివారితో చెప్పాలి. ఆ బిడ్డని ఆ నేలలో ముంచి చంపేమని చెప్పాలి. కానీ అద్భుతమైన మాట 6వ వచనంలో, ఆ జమ్ము పెట్టెని తెరిచింది, ఆ పిల్లవాడిని చూచింది. అబ్బా, ఏమండి, కోపం రావాలి. అరే, మాకంటే మీరు అభివృద్ధి చెందుతున్నారు, మాకంటే ఇశ్రాయేలీయులు బాగా డెవలప్ అయిపోతున్నారు, మీరు ఇంత పెరిగిపోతారా, ఇంత డెవలప్ అవుతారా, మా రాజ్యానికే సవాలుగా మారుతారా మీరు అని మా తండ్రి అందుకే ఆలోచన చేసి చట్టం చేశాడు. మాకే నష్టం కదా, మేము రాజకుటుంబీకులం కదా, మాకేగా మొదటి దెబ్బ పడేది మా మీదే కదా అని వెంటనే ఏం చేయాలి? ఆ బిడ్డను చంపేయాలి. కానీ ఆమెలో ఏం పుట్టింది? కనికరం పుట్టింది. ప్రియులరా, అందుకే మన దేవుడికున్న పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడు. ఏమండి, ఆమె కన్నుల్లో పడేటట్లుగా చేసి, ఆమెకు కనికరం పుట్టేటట్లుగా చేసి, తన తండ్రి ఆజ్ఞనే ధిక్కరించేటువంటి బిడ్డగా ప్రియులరా ఆమె గుర్తించి కనికరించి, ఏమండి, ఎంత మంచి దేవుడండి దేవుడు. అందుకే బైబిల్లో నాకు ఇష్టమైన వచనం ఒకటి ఉంది. సామెతలు 21వ అధ్యాయంలో దేవుడంట రాజుల హృదయాలు కూడా అంట నీటి కాలువల వలె తన చేతిలో ఉన్నాయి, తన చిత్తవృత్తి చొప్పున వాటిని తిప్పుతాడు అని మొదటి వచనంలో వ్రాయబడింది. ఎంత గొప్ప కృప ప్రియులారా, ఎంత గొప్ప! రాజుల హృదయాలు కూడా అలా తిప్పేస్తాడంట దేవుడు. ఆమె హృదయాన్ని తిప్పేశాడు ప్రియులారా. ఆమెకు కనికరం పుట్టించి రాజు ఆజ్ఞను కుమార్తె నిర్వీర్యం చేసేసింది. సహజంగా మా తండ్రి పెట్టిన ఆజ్ఞ తెలీదా నీకు అని హెచ్చరించాల్సిన ఆమె తన తండ్రి పెట్టిన ఆజ్ఞను ఆమె తోసేస్తా ఉంది, ధిక్కరిస్తా ఉంది. ప్రియులరా, ఎంత గొప్ప విషయం ప్రియులరా. ఆ పిల్లాడిని లాలించటం మొదలు పెట్టింది, ఆడించటం మొదలు పెట్టింది. అరే, బిడ్డ ఏడుస్తుంటే అరే ఈ బిడ్డకి పాలు ఇయ్యాలి అని అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిని పిలిచి ఏమంటుంది? అమ్మా, ఒక హెబ్రీ స్త్రీని తీసుకురా, ఆ బిడ్డకు పాలిచ్చి పెంచితే నేను జీతం కూడా ఇస్తా. అబ్బా, ఎన్ని విధాలుగా ప్రియులరా. ఇప్పుడు మోషే తల్లి ఏం చేస్తుందంటే, తల్లి ఆ బిడ్డకు పాలిస్తూ ఇంకొక పాలు కూడా ఇచ్చింది. ఏంటి? దేవుని వాక్యమనే ఉక్కు పాలు ఇచ్చింది ప్రియులారా. అబ్బా, ఎంత గొప్ప మాట. ఏమండి, బిడ్డలకి దేవుని వాక్యం అనే ఉగ్గు పాలు ఇవ్వగలుగుతున్నామా? ఏమండి, ఆమె ఏం చెప్పేదో మరి. అయ్యా, మన దేవుడు సృష్టికర్త అయ్యా. మోషే, నానా, మన దేవుడు సృష్టికర్త అయ్యా, మహిమ కలిగిన వాడయ్యా, సర్వోన్నతుడయ్యా, సర్వశక్తిమంతుడయ్యా, పరలోకవాసుడయ్యా, నిత్యుడైన తండ్రి అయ్యా, సమస్త ఆశీర్వాదములకు నిలయమైన దేవుడయ్యా, నిజమైన దేవుడయ్యా, మాట్లాడే దేవుడయ్యా, చూసే దేవుడయ్యా అని ఆ పసిబిడ్డ వయస్సు నుంచి మోషేకు దినదినము ఆ తల్లి నేర్పిస్తా ఉంది. అయ్యా, మన దేవుడు ఎవరో తెలుసా? మన పితరుల దేవుడయ్యా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడయ్యా మన దేవుడు. ప్రియులరా, చిన్న వయస్సు నుంచి నేర్పిస్తా ఉంది. ప్రియులరా, ఆ పిల్లవాడిని ఫరో కుమార్తెకి అప్పగించే రోజులు దగ్గర పడినాయి. అప్పుడేం చెబుతుందో తెలుసా? నా కుమారుడా, నువ్వు వెళ్ళి ఐగుప్తీయుల మధ్యలో ఉండబోతున్నావు, కానీ నువ్వు ఐగుప్తీయుడివి కాదు, నువ్వు ఇశ్రాయేలీయుడివి. ఐగుప్తీయుల మధ్యలో నివాసం చేయబోతున్న ఇశ్రాయేలీయుడను అనే విషయం మరిచిపోవద్దు. నేను యూదుడను, నేను ఆ హామానికి నమస్కారము చెయ్యజాలను.
ఆగ్రహింపు ఎక్కడికి వెళ్ళినా ఉంది. మేము జీవము కలిగిన దేవుని బిడ్డలు, రాజా నెబుకద్నెజరు, నీ విగ్రహానికి మేము నమస్కారము చేసేదే లేదు. మా దేవుడు సృష్టికర్త, ఆయనకే మేము నమస్కారం చేస్తాం. తోస్తావా అగ్నిగుండంలో తోసుకో, నో ఫియర్ ఎట్ ఆల్. ప్రియులరా, ఈమె చెప్తా ఉందయ్యా, నువ్వు ఐగుప్తీయుడివి కాదయ్యా కుమారుడా, వాళ్ళ దేవతలు మన దేవతలు కాదయ్యా, వాళ్ళ దేవతలు వేరయ్యా, మన దేవుడు వేరు. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన నోరుని మాట్లాడతాడు, కన్నులుండి చూస్తాడు, హృదయం ఉండి అర్థం చేసుకుంటాడయ్యా. ఆయన నువ్వు ఏది మర్ర పెడితే ఆ మర్ర వినే దేవుడు నా కుమారుడా. నువ్వు జాగ్రత్త, నువ్వు మరిచిపోవద్దు, నీ ప్రజలను మరిచిపోవద్దు, నీ దేవుడైన యెహోవాను మరిచిపోవద్దు. కుమారుణ్ణి ఫరో కుమార్తెకు అప్పగించడానికి ముందు ఈ మాటలు చెప్పింది, జాగ్రత్త, మరిచిపోవద్దు, నీ జనులు ఇశ్రాయేలీలు జాగ్రత్త, నీ దేవుడు యెహోవా మరిచిపోవద్దు, ఈ మాటలు చెప్పింది. అందుకే మీరు ద్వితీయోపదేశకాండం చదువుతూ ఉంటే ప్రియులారా, మోషే కూడా రాస్తాడు, జాగ్రత్త, మరిచిపోవద్దు, జాగ్రత్త, మరిచిపోవద్దు. ముఖ్యంగా 8వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి ఎన్నిసార్లు రాస్తాడు, మీరు జాగ్రత్త, మీరు మరిచిపోవద్దు. ఇవి ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? తల్లి నేర్పించింది, ట్రైనింగ్ ఇచ్చింది. ఎప్పుడు? ఉక్కుపాల దగ్గర నుండి ఆ తల్లి ట్రైనింగ్ ఇచ్చింది. మోషే హృదయములో ప్రార్థన నూరిపోసింది, విశ్వాసం నూరిపోసింది, భక్తి నూరిపోసింది. ప్రియులరా, అందుకే మోషే మొర్ర పెట్టెను, హీ క్రైడ్ అంటు లార్డ్, హీ క్రైడ్ అంటు లార్డ్ అని ఎన్నిసార్లు ఉంటుందో. ఆ నిర్గమకాండం 15వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి, ఆ 14వ వచనం ఆ ఏరియా దగ్గరకు వచ్చేసరికి ప్రియులరా, ఇక ఆయన మొర్ర పెట్టుకుంటూ వెళ్ళాడు. ప్రియులరా, దేవునికి మొర్ర పెట్టుకుంటూ వెళ్ళాడు. ఎన్నోసార్లు ఆయన మొర్ర పెట్టాడు అనేక సందర్భాలలో. ప్రియులరా, ఇక్కడ మోషే తల్లి ఏమి నేర్పిస్తా ఉంది అంటే, భక్తి, విశ్వాసము, ప్రార్థన, ఇవన్నీ సొంత తల్లి నేర్పించింది. సొంత తల్లి. మరి పెంచిన తల్లి, పెంపుడు తల్లి ఇంకొక ఆమె ఉంది కదా, ఫరో కుమార్తె, ఆమె ఏమి నేర్పించింది? అపొస్తలుల కార్యములు 7:22లో ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, ఈమెమో అన్ని విద్యలు నేర్పించేసిందంట. ప్రియులరా, కన్న తల్లేమో విశ్వాసము, భక్తి, సమర్పణ, ప్రార్థన, నీతి కలిగిన జీవితము, యథార్థత, పరిశుద్ధత, ఇవన్నీ కన్న తల్లి నేర్పించింది. పెంచిన తల్లేమో లోకములో ఉన్న విద్యలన్నీ నేర్పించింది. అయ్యా, మ్యాథ్స్ ఇలా ఉంటాయి, సైన్స్ ఇలా ఉంటుంది, ఇంకా ఏంటి, గుర్రపు స్వారీ మా అబ్బాయికి నేర్పించండి, ఇంకేంటి, విలువిచ్చ నేర్పించండి, శత్రువులతో పోరాటాలు ఎలా చెయ్యాలో అన్నీ నేర్పించింది. ప్రియులరా, మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నాం? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లోక విద్యల కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నాం, నిజమే కదా. తల్లిదండ్రులు నిజంగా కొంతమందిని చూస్తూ ఉంటే రెక్కలు ముక్కలు చేసుకొని ఆ ఫీజులు కడతా ఏడుస్తా. ప్రియులరా, ఓ అబ్బో, ప్రియులరా, ఆ బాధలు మేము కూడా పడ్డాం, అందరికీ తెలుసు. నిజంగా తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంత కష్టమైనా పడతారు, ఎన్ని బాధలైనా పడతారు. మంచి స్కూల్లో చదివించాలి, మంచి కాలేజీలో చదివించాలి, ఎంత శ్రమ పడతారో. వాళ్ళకి చదువు రాకపోతే ఏడుస్తారు, రే నీకోసం రెక్కలు ముక్కలు కట్టుకొని చేస్తున్నాను రా, నా కంటి నిండా నిద్రలేదు, నా శరీరంలో ఆరోగ్యం లేదు, అయినా నీకోసం, నీ మంచి భవిష్యత్ కోసం అని. ప్రియులారా, ఇంకా చదువు చదువు చదువు, తెల్లారుజామున లేపుతావు, పరీక్షలు నానా చదువుకో అమ్మా చదువుకో అని తట్టి లేపుతూ ఉంటావు, ప్రాధేయపడుతూ ఉంటావు, చదువు రాకపోతే ఏడుస్తావు. ఇప్పుడు కొన్ని అడగనా అడుగుతా తప్పదుగా. సండే స్కూల్కి మీ పిల్లవాడు, మీ పిల్ల వెళ్ళకపోతే నేను ఏడ్చానయ్యా ఒక రోజల్లా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఒక్కసారి ఒక బ్రదర్ చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఒక్కరు ఉన్నందుకైనా దేవుణ్ణి స్తుతిద్దాం. ఎస్ ప్రియులరా, ఏడవాలి, మోల్గాలి, అయ్యో నా బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళలేదే, వాక్యం చదువు బాగా రావటం లేదని ఏడుస్తాం. ఓకే ఓకే ఓకే. బైబుల్ చదవటం లేదని ఏడ్చావా ఎప్పుడన్నా? నా బిడ్డలు బైబుల్ చదవటం లేదే. ప్రియులరా, తల్లిదండ్రులారా, నేను మిమ్మల్ని విమర్శించడానికి అడగటం లేదు. ప్రియులరా, నాకు ఆ బాధ తెలుసు. నా బిడ్డలు ప్రార్థన చెయ్యకపోతే నా గుండెలో మంట నాకు తెలుసు. ఎన్నిసార్లు కొట్టాను, చంపలు పగిలిపోయినాయి, ఒళ్ళు వాతలు తేలినాయి. బైబుల్ చదవలేదని చెప్తే, ప్రార్థన చేయలేదని చెప్తే ఒళ్ళు పగిలింది. చాలా సందర్భాలలో ఏడ్చేవాణ్ణి.
కొట్టేవాడిని, సమస్య లేదు. నేను చదువు రానందుకు కొట్టేవాడిని కాదు. అసలు చదివావా, వచ్చిందా, నా భార్య కొంచెం పట్టించుకునేది, కానీ అడగటం తప్పంటల్లా. పిల్లల్ని అడగాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి తల్లిదండ్రులకి. ఖచ్చితంగా చదువుతున్నావా, పట్టించుకోవాలి. ఇది ఉత్తమ తల్లిదండ్రుల లక్షణం, ఖచ్చితంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎటు తిరిగి నా భార్య ఆ విషయాలన్నీ గట్టిగానే పట్టించుకుంటూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది. ఆమె కూడా సండే స్కూల్కి సిద్ధం చేసి ఖచ్చితంగా పంపించేది. ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్ళాల్సిందే. చిన్న వయసులో నుండి మా బిడ్డలు ఇద్దరు, మాది ఊర్లో ఆ చివరిల్లు, ఊర్లో ఆ చివరి మందిరం. ఇద్దరు పిల్లల్ని పసి వయసు నుంచి దేవుని మందిరంలో పెంచాం. సండే స్కూల్కి వెళ్ళకపోతే ఒప్పుకునే వాళ్ళం కాదు. వాక్యం అప్ప చెప్పకపోతే టిఫిన్ పెట్టేది కాదు. మీరు అప్ప చెప్పండి, అప్ప చెప్పిన తర్వాత నేను టిఫిన్ పెడతాననేది. ఉన్నారా తల్లిదండ్రులారా? నేర్పిస్తున్నారా? అసలు సండే స్కూల్కి క్రమంగా పంపిస్తున్నారు. ఆదివారం ఊళ్ళు వెళ్తావు, నువ్వేం తెలివి, ఏం తండ్రి వండి బిడ్డలు వేసుకుని ఊర్ల మీద పడి తిరిగి వస్తారు. జ్ఞానం లేని తల్లిదండ్రులు, అసలు బుద్ధి జ్ఞానం ఉండే తల్లిదండ్రులు ఆదివారాలు ఊరిలో వెళ్తారా? అసలు వెళ్తారా? వెళ్ళకూడదండి. ఇది బాధతో చెప్తున్న మాట. అసలు ఆదివారం కదలకూడదు, ఊరి పొలిమేరలో దాటకూడదు. దేవుణ్ణి ఎరిగిన ఎవరు, అది ఎంత పనైనా సరే. మన ఇంట్లో యవన బిడ్డలు ఉంటే యవనస్తుల కోటం అయిపోయే వరకు నేను రానని చెప్పాలి. ఎవరు రమ్మన్నా, అది ఏ ఫంక్షన్ అయినా, దినమైనా, తద్దినమైనా, ఏదైనా సరే వెళ్ళటానికి వీలే లేదు. ఎన్ని మానాను ప్రియులరా, పరిశుద్ధ స్థలంలో నిలబడి చెబుతున్నానండి. బంధాలు శాశ్వతంగా తెగిపోతాయని తెలిసినా సరే నేను వెళ్ళలా, నా కుటుంబం వెళ్ళం, వెళ్ళేదే లేదు. దేవుడు కావాలండి. మన కుటుంబంలో దేవుణ్ణి ఉంచుకోవాలి ప్రియులారా. ఆదివారం నీ బిడ్డలు ఒక్క దినం సండే స్కూల్కి రాకపోయినా ఆ ఇల్లు దేవుడు లేని కుటుంబం అంతే. నువ్వు అసలు నీ హృదయంలో దేవుడు లేడు. నీకు దేవుడు ఉంటే, ఇదిగో ఇప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు, బిడ్డ సండే స్కూల్కి వెళ్ళలేదని నేను ఏడ్చాను. ఎస్, అది నిజమైన ప్రేమ. అది తల్లి తండ్రికి ఉండాల్సిన క్వాలిటీ. అది మన బిడ్డలు ఆ క్వాలిటీలో పెంచుదాం ప్రియులరా. ఖచ్చితంగా ఉండాలండి. సండే స్కూల్కి వెళ్ళకపోతే ఏడవాలండి, సురక తీసుకోవాలండి. నీ శరీర ప్రేమలు తప్ప ఎప్పుడు నీకు ఆత్మీయ ప్రేమ ఉండదు. కొంతమంది ప్రార్థనకి రాకపోయినా నవ్వుకుంటుంటారు, పిల్లల్ని ప్రార్థనకి తీసుకురాకుండా. ఏడవాలి, నవ్వటం కాదు. వెకిలి నవ్వులు మానేద్దాం. ఖచ్చితంగా ఏడవాల్సిందే. సండే స్కూల్ వయసులో ఉన్న పిల్లలు సండే స్కూల్లో ఉండాలి. యవనస్తుల కూటం వయసులో ఉన్న పిల్లలు యవనస్తుల కూటంలో ఉండాలి. అది మన భారంగా మారాలి ప్రియులారా. ఎలాగా? ఎంతకాలం నేర్చుకుందాం? 2 రోజులు సెలవులు వస్తే ఎంత కూటం ఉన్నా వాళ్ళ మీద పడిపోతున్నారంటే అసలు మీకు ఏమన్నా బిడ్డలకు భయం నేర్పిస్తున్నారా తల్లిదండ్రులారా? ఏమి నేర్పిస్తున్నారు? అమ్మండి, ఒక మాట చెప్పనా? రేవన్ హిల్స్ అనే ఆయన పుట్టినప్పుడు, జాగ్రత్తగానండి తల్లులారా, భక్తి కలిగిన తల్లులారా జాగ్రత్తగానండి. రేవన్ హిల్స్ అనే పిల్లవాడు పుట్టినప్పుడు తల్లి ఏం చేసిందో తెలుసా? పుట్టిన వెంటనే ఆమె కొంచెం కూర్చోగలగానే విత్ ఇన్ 2 అవర్స్ లోపల బిడ్డను తీసుకురమ్మంది. ఒళ్ళో పెట్టుకొని జాగ్రత్తగానండి ప్రార్థన. ప్రభువా, వీడు మీకు లోబడి బ్రతికేవాడైతే బ్రతికని, వీడు మీకు లోబడకుండా బ్రతికేవాడైతే ఇప్పుడే చంపేసాయి. విన్నారా ప్రార్థన? విన్నారా? వినపడింది? అర్థమైందా? వీడు గనక మీకు లోబడి బ్రతికేవాడైతే వీడిని బ్రతకని, వీడు గనక మీకు లోబడని వాడైతే, మీకోసం మీకు లోబడి బ్రతకని వాడైతే ఇప్పుడే వీడిని చంపేసి. ఏం ప్రార్థన ప్రియులారా! అంటే తన బిడ్డ పోగొట్టుకోవాలని కాదు, తన బిడ్డను దేవుడిలో పెంచుకోవాలి. అందుకే ఎంత గొప్ప దైవజనుడు అయ్యాడండి. అబ్బాబ్బా, ఆ తల్లి రంగరించి పోసిందండి, గొప్ప వాటిని నేర్పించిందండి. ఏమండి, తల్లి దగ్గరేమో, సొంత తల్లి దగ్గర మోషే ఆత్మీయ తర్ఫీదు పొందాడు. ఆమెమో లోకంలో సకల విద్యలు నేర్పించింది. లోకంలో సకల విద్యలేమో మోషేని హంతకుడిని చేశాయి. చూసారా? ఆ విద్యలు కాదు ముఖ్యం. లోకంలో విద్యల కోసం క్లాసులు బాగూడదని ఆరాటపడతావు, కానీ సండే స్కూలు, యవనస్తుల కూటం, ఆదివారం ఆరాధన పోగొట్టుకోకూడదు. ఆరాటం మనలో రావాలి ప్రియులారా. చూడండి ఎంత గొప్ప విషయమో. అంతేకాదు, ఇప్పుడు దేవుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క తర్ఫీదు. ఇదిగో మనకు కూడా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర ఉండాలి.
నువ్వు ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తే, అనగా ఆదివారం ఆరాధనలు దేవుని సన్నిధి పోగొట్టుకొని ఇంకొక స్థలాలకు వెళ్ళిన మోషే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక హంతకుడు అయ్యాడు. ఇక్కడ ఉన్నంత కాలం చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అలాంటి వాడిని ఆ తల్లి ప్రార్థన, బాల్యంలో విత్తిన వాక్యము తిరిగి దేవుడు ఏం చేశాడంటే మరలా వదిలిపెట్టలేదు. అందుకే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడో చూడండి. మామ ఇంటికి తీసుకెళ్ళాడు. 3వ అధ్యాయం 1వ వచనములో, నిర్గమాకాండంలో. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపు. ఇప్పుడు ఏం చేశాడంటే మిద్యాను యాజకుని ఇంటి దగ్గరకు చేర్చి మామ మందను అప్పగించాడు. ప్రియులరా, దేవుడు మందను అప్పగిస్తాడు, వాటిని కాపలా కాయటం నేర్పిస్తాడు. దావీదుకి తండ్రి మందను అప్పగించాడు, ఇక్కడ మోషేకి మామ మందను అప్పగించాడు. యాకోబుకి మామ అయిన లాబాను మందని అప్పగించాడు. ట్రైనింగ్లో ఇది ఒక భాగం. ప్రియులారా చూడండి, అంతకుముందు మోషే రథాల మీద, గుర్రాల మీద, సకల వైభవం కలిగిన ప్రదేశాలలో తిరిగినటువంటి వాడు. అలాగా ఎదిగిన వాడిని కాలికి చెప్పులు తొడిగించి, సరైన అంత మంచి వస్త్రాలు కూడా లేకుండా ఆ సీనాయి పర్వత ప్రాంతంలో దేవుడు 40 సంవత్సరాలు మందను నడిపిస్తూ, మందని కాపలా కాస్తూ ఎలాంటి తర్ఫీదు ఇచ్చాడో చూడండి ప్రియులారా. ఇప్పుడు జాగ్రత్తగానండి, మందను కాసేటప్పుడు ఎలా చూడండి ఎంత ఇబ్బందులు. మందను కాస్తూ ఉండాలి, మందను మేపుతూ ఉండాలి, మంద మీదకి వచ్చే శత్రువుల నుండి వాటిని కాపాడుకుంటూ ఉండాలి. తోడేళ్ళు వస్తాయి, సింహాలు వస్తాయి, ఎలుకబంట్లు వస్తాయి, వాటిని చీల్చేసే వాటి నుండి జాగ్రత్తగానండి. ప్రతిదీ ఇంపార్టెంటే. మందను కాస్తూ ఉండేవాడు, మందను పోషిస్తూ ఉండేవాడు, అనగా మేపుతూ ఉండేవాడు. మంద మీదికి వచ్చేటువంటి శత్రువుల బారి నుండి కాపాడుకుంటూ ఉండేవాడు. తర్వాత కొన్నేమో ముందు పరిగెత్తుతూ ఉంటాయి, కొన్నేమో వెనక నడుస్తూ ఉంటాయి. ముందు పరిగెత్తే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, వెనకబడిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియులరా, ఎలాంటి పాఠాలు నేర్పిస్తా ఉన్నాడో చూడండి. కొన్నిటికి రోగాలు వస్తాయి, రోగాలు వచ్చిన వాటిని పరామర్శించాలి. కొన్ని కుంటుతా ఉంటాయి, కుంటేదానికి వైద్యం చేయాలి. కొన్ని నడవలేని వాటిని ఎత్తుకొని మొయ్యాలి, తప్పదు. మీరు చూసారా ఇవన్నీ? ఆ గొర్రెలు పెంచేవాళ్ళు భుజాల మీద వేసుకుని గొర్రె పిల్లల్ని మోసుకెళ్తుంటారు, చూసారా? చూడండి ఎన్ని పాఠాలు నేర్పించాడో చూడండి దేవుడు. కుంటి వాటిని పొడిచేదానిని. తర్వాత కొన్ని ఉంటాయి, కుప్పిగంతులు వేస్తుంటాయి, ఒకటే ఎగిరి తూకుతూ ఉంటాయి. ఆ ఎగిరి తూకే వాటిని కూడా నెమ్మళింపు చేస్తూ ఉండాలి. ప్రియులరా, కొన్నిటి గాయాలు అవుతాయి. ప్రియులరా, కొన్నిటి ఉసూరు ముఖంగా ఉంటాయి. ఎట్టుంటాయి? ఉసూరు ముఖం, జీవం అంతా పోగొట్టుకున్నట్లుగా. మళ్ళీ వాటిని చూసి మనం నీరసం అవ్వకూడదు. ఇట్లాంటి అన్నిటి మధ్యలో దేవుడు మోషేని 40 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఎన్ని జాతులు ఉన్నాయో? ప్రియులరా, దేవుడు మనల్ని కూడా ట్రైనింగ్ ఇస్తాడు. పౌలు గారిని అరేబియా సముద్ర తీరంలోకి తీసుకెళ్ళి 3 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకంటే అబ్బాయి మామూలుగా లేవరు, నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటారయ్యా, నిన్ను వెళ్ళిన చోటల్లా యూదులు దొమ్మిగా మీదపడి కొడతా ఉంటారు, బూతులు తిడతా ఉంటారు, రాళ్లతో కొడతారు, కొరడాలతో కొడతారు, బెత్తాలతో కొడతారు. వీటన్నిటికీ నీకు ట్రైనింగ్ కావాలని అరేబియా సముద్ర తీరంలోనికి తీసుకుని వెళ్ళి 3 సంవత్సరాల పాటు దేవుడు పౌలు గారిని ఏం చేసుకుంటా వచ్చాడు? ట్రైనింగ్ ఇచ్చుకుంటా వచ్చాడు. ప్రియులరా, ఇప్పుడు మీ దగ్గరికి మరలా వస్తున్నా. మోషే స్వభావ సిద్ధంగా ఎలాంటి వాడు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక్కసారి 12:3 సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏందంట? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, స్వభావ సిద్ధంగా మోషే సాత్వికుడేనా? మిక్కిలి సాత్వికుడు దగ్గర ఏమని పెట్టచ్చు తెలుసా? మిక్కిలి కోపిష్టి అని పెట్టచ్చు. ఏమని పెట్టచ్చు? అరే, ఒక ఐగుప్తీయుల ఆఫీసర్ ఒక ఇశ్రాయేలీయుడిని ఇబ్బంది పెట్టంగానే ఒక్క ఏటేశాడు, ఇసుకను దవ్వాడు, పుడిచిపెట్టేశాడు. కాసేపుట్టో పని అయిపోయింది. ఎంత కోపం ఉంటే చచ్చేటట్టు కొడతామండి? ఎంత కోపం ఉండాలండి? చూడండి ప్రియులారా, ఎంత మిక్కిలి కోపిష్టి. అలాంటి వాడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఆయన్ని గురించి? ఏమంటున్నాడు? రాజుగారు చెప్పటల్లా,
రాజుగారు చెబుతాడు. అందుకే ముందు అన్ని ఖాళీలు ఉన్నాయి సార్. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్విక్. ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుడు ఏం చేశాడంటే ఈ 40 ఏళ్ళు సీనాయి పర్వత ప్రాంతములలో తిప్పుతూ ప్రార్థన చేయిస్తూ దేవునితో మధురమైన స్నేహం చేసేవాడుగా మోషేను తయారు చేసి అక్కడ నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడిని అని చెప్పిన దేవుడు ఆ సీనాయి పర్వతం దగ్గర మోషేను అలా తిప్పుకుంటూ ప్రార్థన చేయిస్తూ తన స్నేహానికి పిలుచుకొని, తన సహవాసానికి పిలుచుకొని ఆయనకి సాత్వికాన్ని, వినయాన్ని, విధేయతను, వీటన్నిటినీ కూడా దేవుడు నేర్పించాడు. అందుకే పిలుస్తున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. ప్రియులారా, ఒకప్పుడు మనం కూడా మిక్కిలి కోపిస్తులమేమో, అలాగే ఉండిపోదామా? వద్దండి, మానేద్దామండి. ఒకప్పుడు మిక్కిలి అసూయ పరులమేమో, అలాగే ఉండిపోదామా? ఒకప్పుడు మిక్కిలి తొందరపాటు కలిగిన వారిమేమో, అలాగే ఉండిపోదామా? వద్దు ప్రియులరా. ఈ ఉదయకాలం మోషేను మార్చిన దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. నేను మిమ్మలను మారుస్తా. మోషే మిక్కిలి కోపిష్టి, అలాంటి వాడిని నేను ఎంత సాత్వికుడనుగా మార్చాను. యేసు ప్రభు నమ్ముకున్న మనం కోపిష్ఠులంగా పిలువబడకూడదు, సాత్వికులంగా పిలువబడాలి. యేసు ప్రభు నమ్ముకున్న మనం అబద్ధికులుగా పిలువబడకూడదు, సత్యవంతులంగా పిలువబడాలి. యేసయ్య నమ్ముకున్న మనం మోసగాళ్ళండి, ప్రార్థనకి వెళ్తారు కానీ మోసగాళ్ళండి అనిపించుకోకూడదు, యథార్థవంతులంగా పిలువబడాలి. ప్రియులరా, యేసయ్య నమ్ముకున్న మనం నూతన హృదయం కలిగిన వాళ్ళదండి. ప్రార్థనకి వెళ్తారు కానీ కఠిన హృదయం అండి, రాతి హృదయం అండి, బండ హృదయం అండి అనకూడదండి. వాళ్ళు మెత్తని హృదయం కలిగిన వాళ్ళండి, వాళ్ళు మాంసపు గుండె కలిగిన వాళ్ళండి, వాళ్ళు ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాళ్ళండి అని మన గురించి చెప్పగలగాలి. మోషేను మార్చిన దేవుడు మనలను కూడా మారుస్తాడు. ప్రియులారా, మీకు తెలుసు కదా, ఇశ్రాయేలీయులు మోషే మీద ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు, చేయలేదా? అరే ఎర్ర సముద్రం పాయలవ్వగానే మళ్ళీ తిరుగుబాటే. అప్పుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవా? ఎక్కడ మన్నా గురించాక మళ్ళీ తిరుగుబాటే. ఎక్కడికి వెళ్ళినా నీళ్లు లేకపోతే తిరుగుబాటే. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వాగ్దానాలు, ఆశీర్వాదాలు తీసుకొస్తానికి ప్రార్థనకి వెళ్తే ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు? మేము వెనక్కి వెళ్ళిపోతాం, మాకొద్దు, ఐగుప్తుకి వెళ్ళిపోతాం. అరే, పాలు తేనెలు ప్రవహించే దేశం, నేను వేగుల వారిని పంపించాను, కాలేబు యోషువలు ఆ దేశము ఎంత శ్రేష్టమైన దేశమో అది చెప్తుంటే ఇశ్రాయేలీలందరూ మేము వెనక్కి వెళ్ళిపోతామని వెనుతిరగగా ఏం చేశారంట మోషే అహరోనులు? ప్రియులరా, ఏం చేశారు? ఒక్కసారి ఆ మాట చూడండి. వాళ్ళు వెనుతిరగగానే వీళ్ళు ఏం చేశారు? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4-5 వచనాలు. మనము నాయకుని ఒకరిని నియమించుకొని అయ్యో ఇశ్రాయేలీయులు ప్రియులరా, తిరుగుబాటు చేసి తృణీకరించి నిరాకరించినా సరే మోషే అహరోనులు సాగిలపడ్డారు. ప్రియులరా, తమ తరము వారికి సేవ చేయటానికి సాగిలపడ్డారు. సాత్వికాన్ని నేర్చుకున్నారు, ఓర్పును నేర్చుకున్నారు, దీనత్వాన్ని, తగ్గింపుని నేర్చుకున్నారు. ప్రియులరా, ఈ ఉదయకాలం దేవుడు మనకు కూడా నేర్పించగోరుతున్నాడు. శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించయ్యా. వాళ్ళకి నేర్పించాడా లేదా? నేర్పించాడు. మనం కూడా ఈ దినమున యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా ప్రార్థనా జీవితం నేర్పించయ్యా, విశ్వాసం నేర్పించయ్యా, సాత్వికం నేర్పించయ్యా, దీనత్వం నేర్పించయ్యా, వినయ విధేయతలు నేర్పించయ్యా, పరిశుద్ధత నేర్పించయ్యా, సత్యముగా బ్రతకటం నేర్పించయ్యా, శ్రమైన నిలవబడటం నేర్పించయ్యా, మీకోసం బ్రతకటం నేర్పించయ్యా అంటే మోషేకు నేర్పించిన దేవుడు మోషేను సాత్వికుడిగా, భూమి మీద ఉన్న వారందరిలో ఆయన ఇంటిలో నమ్మకస్తుడుగా, సాత్వికుడిగా మార్చిన దేవుడు మనలను కూడా మనం కోరుకున్న ఆ గొప్ప గుణాలతో, ఆ ప్రేమతో, పరిశుద్ధతతో, ప్రార్థనతో, విశ్వాసంతో, సాత్వికంతో, దీనత్వంతో, విరిగి నలిగిన హృదయము కలిగిన వారుగా దేవుడు మనందరినీ మార్చి ఆయన ఘనమైన నామము మహిమపరచుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం